యంగ్ టైగర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సింగిల్ హీరోగా కనిపించిన సినిమా దేవర. గురువారం అర్ధరాత్రి నుంచి దేవరా షోలు ప్రారంభం కావడంతో థియేటర్ల దగ్గర ఎన్టీఆర్ అభిమానులు సందడి కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలని ఈ సినిమా టాక్ సొంతం చేసుకుంది. సినిమాలు చూసిన ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉందని చెబుతున్న అభిమానులే సెకండ్ హాఫ్కు వచ్చేసరికి నిరాశ వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ సినిమాలకి హైలైట్గా నిలిచినట్లు చెబుతున్నారు. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సైతం బాగుందని చెబుతున్నారు. కానీ సెకండ్ హాఫ్లోని సినిమా గాడి తప్పిందని ప్రేక్షకులు చెబుతున్నారు. సెకండ్ హాఫ్లో కథ తేలిపోయిందని, ముఖ్యంగా జాన్వీ కపూర్తో వచ్చే సీన్స్ బోరుకుట్టాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని, కేవలం పాటలకే పరిమితం అయిందని తెలుస్తుంది. ఇక విలన్గా నటించిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆకట్టుకోలేకపోయారని, ఆయనకు డబ్బింగ్ సెట్ కాలేదని కామెంట్ వినిపిస్తున్నాయి. లిప్సింగ్ కాలేదని చెబుతున్నారు. అనురుధి సైతం ఆకట్టుకోలేకపోయారని సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. వచ్చే సీన్లకు ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు ఏమాత్రం సంబంధం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కొరటాల విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ కథను డీల్ చేయడంలో కొరటాలు తడబడ్డారని తెలుస్తుంది. సినిమాను ఓ పార్ట్గా తెరకెక్కిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండో పార్ట్ కోసం సెకండ్ హాఫ్ని సాగదీసినట్లు అనిపిస్తుంది. ఎన్టీఆర్ యంగ్ టైగర్ నుంచి ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపమే చూపించారని అభిమానులు చెబుతున్నారు. డాన్స్లు, ఫైట్లతో ఎన్టీఆర్ అదరగొట్టారని అభిమానులు పేర్కొంటున్నారు.